వెల్కమ్ టు కీ టాక్స్. అమరావతి విషయంలో పార్లమెంట్ చట్టం చేసే అవకాశం ఉందా? మోడీ శంకుస్థాపనలకు వచ్చినంత మాత్రాన అమరావతిని ప్రొటెక్ట్ చేసే బాధ్యతని చంద్రబాబు చెప్పిన కోరిన డిమాండ్లన్నీ నెరవేర్చే బాధ్యతని మోడీ తీసుకుంటారా? సాధ్యమేనా? ట్రాక్ రికార్డ్ ఏం చెప్తోంది? జరగబోయే పరిణామాలు ఎలా ఉండొచ్చు? డీటెయిల్డ్ గా చూద్దాం. టెక్నికల్ లాజిక్ ని బట్టి చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. అమరావతి విషయంలో రెండో విడత భూ సమీకరణ చేయాలనుకున్న చంద్రబాబుకి రైతుల నుంచి ఒక్కటే ప్రశ్న ఎదురైంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వాళ్ళు వేశారు. అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసి ఓడిపోతే గనక మేమేమవుతాము అనేది వాళ్ళ ప్రశ్న. వాళ్ళని సముదాయించేందుకు చంద్రబాబు ఒక మాట చెప్పారు. పార్లమెంట్ లో చట్టం చేయిస్తా, ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని కేంద్రంతో చెప్పిస్తా అని చంద్రబాబు వాళ్ళకి భరోసా ఇచ్చారు. అయితే టెక్నికల్ గా చూస్తే అది సాధ్యమేనా అంటే ఒక్కసారి క్రానాలజీ చూడాలి, రికార్డ్స్ చూడాలి, టెక్నికాలిటీస్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ 2014 నాటి విభజన చట్టంలో చెప్పిన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయడానికే కేంద్రం సిద్ధపడ్డంలా ఇప్పుడు. అంటే చట్టంలో ఉన్న విషయాల్లోనే రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది కాబట్టి ఆపుతాము అనే అంశాన్ని కేంద్రం పదే పదే చెప్తూ ఉంది. అలాంటిది అమరావతి కోసం ఫ్రమ్ నోవేర్ రాజ్యాంగ సవరణ చేయడమో లేదంటే ప్రత్యేక చట్టాన్ని చేయడమో కేంద్రం చేస్తుందా అంటే ప్రశ్నార్థకమనే చెప్పాలి. అంతేకాదు మోడీ విషయంలో, బీజేపీ విషయంలో ఒక క్లారిటీ స్పష్టంగా ముందు నుంచి ఉంటుంది. మోడీ వచ్చి అమరావతి శంకుస్థాపన చేసినంత మాత్రాన అమరావతి రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నారు అని అర్థం చేసుకోవడానికి, లేదంటే కనుక అమరావతి విషయంలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు అనుసరించే విధానాలన్నిటినీ మోడీ సమర్థిస్తున్నారు అని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కావాలంటే మీరు చూడండి, 2015లో మోడీ అమరావతికి శంకుస్థాపన చేశారు. కానీ ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారి 2019 తర్వాత సవాళ్లు ఎదురైనప్పుడు అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో విషయము అని కేంద్రం ప్రకటన చేయడమే కాదు, కోర్టులో కూడా చెప్పింది. అంటే రాజధాని విషయాన్ని రాష్ట్రమే చూసుకోవాలి అనే నిర్దిష్టమైన విధానానికి మోడీ, బీజేపీ, కేంద్రం కట్టుబడి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రత్యేక చట్టం చేయడం సాధ్యమా అంటే కాదనే చెప్పాలి. పైగా ఇంకో మాట, రాజకీయ పరమైన హామీలకి లేదంటే గనక చంద్రబాబు సొంత మెహర్బానీతో ఇచ్చే హామీల విషయంలో కూడా కేంద్రం బాధ్యత ఎప్పుడూ తీసుకోలేదు, తీసుకోదు కూడా. కావాలంటే మీరు చూడండి, ఇదే 2014లో రుణమాఫీ మీద భారీ ప్రకటనలు చేసిన చంద్రబాబు అదే హామీని నిలబెట్టుకోవడంలో విఫలం కావడం చూసాం. అది పూర్తిగా చంద్రబాబు ఇచ్చిన రాజకీయ పరమైన హామీ, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది అని కేంద్రం చెప్పడం కూడా చూసాం. అంటే పరిపాలనా పరమైన విషయాలు కేంద్ర ప్రభుత్వ బాధ్యత, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీ ఇచ్చే రాజకీయ హామీలు, ఈ మూడు వేరువేరు విషయాలు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఒక్క పాసిబిలిటీ అయితే ఉండొచ్చేమో. ప్రస్తుతం రాజధాని కేసు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీం చెప్పే తీర్పును బట్టి రాజధాని విషయంలో ఒక క్లారిటీ వచ్చేందుకు అవకాశం ఉండొచ్చు అనేది మాత్రం అర్థం చేసుకోవాలి. అంతేగాని పార్లమెంటుతోనో లేకపోతే మోడీతోనో అమరావతికి రక్షణ కల్పిస్తాము అని చెప్పేవి కేవలం రాజకీయ పరమైన బుజ్జగింపు మాటలే అని అనుకోవాల్సి ఉంటుందేమో. మీరైతే ఏమంటారు? ఏపీలో 3 ప్రాంతాల్లోనూ, అటు సీమ ఇటు ఉత్తరాంధ్రలోనూ విభిన్నమైన ఆకాంక్షలు ఉన్న సమయంలో రాజధాని విషయంలో ఏపీకి ఎలాంటి వైఖరి ఉండాలని మీరైతే భావిస్తారు? మీ అభిప్రాయాలు నాతో షేర్ చేసుకుంటారా? దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.